హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్ టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్. మాజీ మంత్రి తలసానికి బిగుస్తున్న ఉచ్చు. ఆ ఉచ్చు ఏంటో ఇప్పుడు చూద్దాం. గత ప్రభుత్వ అవినీతి వైఫల్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అవి అప్పటి మంత్రులు అధికారుల మెడకు చుట్టుకుంటున్నాయి. గొర్రెల స్కీమ్లో చోటు చేసుకుంటున్న అవినీతి వ్యవహారంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చిక్కుల్లో చిక్కుకున్నారు. కేసులు ఎఫ్ఐఆర్ సంగతి ఎలా ఉన్నా మంత్రి కనుసన్నల్లోనే అధికారులు ఈ అవినీతికి పాల్పడ్డారనే అంశంతో ఆయన నైతికంగా నిందలను మోయాల్సి వస్తున్నది. విజయ డైరీ విషయంలో ఇప్పటికే పలు ఆరోపణలు రాగా ఇప్పుడు గొర్రెల స్కీమ్లో అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. వాటితో ఆయనకున్న సంబంధం గురించి తలసాని వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పశు సంవర్ధక శాఖ అధికారులపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఈ స్కామ్లో మంత్రి ప్రమేయం ఏ మేరకు ఉన్నదనేది దర్యాప్తు అనంతరం వెల్లడి కానుంది. కాగా త్వరలో ఈ శాఖపై ఉన్నత స్థాయిలో రివ్యూ నిర్వహించనున్నట్లు సమాచారం. అయితే అవినీతి నిజమేనన్నటువంటి కాగు రిపోర్టు గురించి ఒకసారి చూద్దాం. పశు సంవర్ధక శాఖ తరపున జరిగిన ఉచిత గొర్రెల పంపిణీ స్కీమ్లో 2 ఏళ్ల క్రితమే అవకతవకలు జరిగాయంటూ ఉదాహరణలు వివరణలతో సహా కాగు బయటపెట్టింది. అసెంబ్లీకి సమర్పించిన నివేదికలోనే ఈ అంశాలను బహిర్గతం చేసింది. ఏ రూపాల్లో ప్రజాధనం ఎలా దుర్వినియోగమైందో, లబ్ధిదారులకు ఎలా నష్టం జరిగిందో, తప్పుడు లెక్కలతో తప్పుదారిన పట్టించే ప్రయత్నాలు ఎన్ని జరిగాయో ఆ నివేదికలో కాగు స్పష్టం చేసింది. ఈ అవినీతి మచ్చ ఉండగానే ప్రకాశం జిల్లాకు చెందిన రైతులు 2.17 కోట్లు మోసపోయామంటూ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయంగా దక్కాల్సిన నిధులు బినామీల ఖాతాల్లోకి దారి మళ్లాయని వాపోయారు. అయితే ఇక ఏసీబీకి కేసు బదిలీ చేసినట్లు వస్తున్న సమాచారం మేరకు ఆ వివరాలేంటో చూద్దాం. ఈ కేసును అవినీతి నిరోధక శాఖకు పోలీసులు బదిలీ చేశారు. దీంతో ప్రకాశం జిల్లా నుంచి బాధితుల్ని పిలిపించిన ఏసీబీ పోలీసులు వివరాలను సేకరించారు. తెలంగాణకు పశు సంవర్ధక శాఖ తరపున గొర్రెలను కొనుగోలు చేయడానికి ప్రకాశం జిల్లాకు వెళ్లి సంప్రదింపులు జరిపిన అధికారుల పేర్లను ఆరా తీశారు. బాధితుల నుంచి స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. 2వ దశ గొర్రెల స్కీమ్ అమలు కోసం ప్రకాశం జిల్లాకు వచ్చి తమను సంప్రదించారని, 130 యూనిట్లను 17 మందికి అమ్మారని, వాటికి డబ్బులు చెల్లిస్తామంటూ తమ ఆధార్ కార్డు వివరాలు, బ్యాంకు ఖాతా నెంబర్ను తీసుకున్నారని, ఇప్పటి వరకు జమ చేయలేదని, ఇలాంటి అంశాలన్నిటినీ ఏసీబీ అధికారులకి బాధిత రైతులు వివరించారు. ఇక తెలంగాణ పశు సంవర్ధక శాఖ తరపున విక్రమ్ అనే అధికారితో పాటు వెటర్నరీ డాక్టర్ శివసాయి మధ్యవర్తిగా మొహినుద్దీన్ కలిసి వచ్చారని, గత ఏడాది విక్రయించిన ఇప్పటికీ డబ్బులు తమ ఖాతాల్లో పడకపోవడంతో పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని వివరించారు. అధికారుల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చడంతో వారిని కూడా ఏసీబీ అధికారులు పిలిచి ప్రశ్నించే అవకాశం ఉన్నదని, మంత్రికి తెలియకుండా ఈ అవినీతి జరిగిందా లేక మంత్రి ఆదేశాలతోనే జరిగిందా అనేది ఏసీబీ దర్యాప్తు అనంతరం స్పష్టం కానుంది. ఏసీబీ ఎంక్వైరీలో పశు సంవర్ధక అధికారులు మంత్రి పేరును వెల్లడిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే డిపార్ట్మెంట్లో చర్చలు అనేక రకాలుగా జరుగుతున్నాయి. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం. గతంలో ఫార్ములా ఈ రేసు సమయంలో మంత్రి కేటీఆర్ మౌఖిక ఆదేశాలతోనే ప్రభుత్వ డబ్బును ప్రైవేట్ కంపెనీకి ఇచ్చినట్లు అప్పటి పురపాలక శాఖ స్పెషల్ సిఎస్ ఐఏఎస్ అధికారి అరవింద్ చెప్పారు. ఇప్పుడు గొర్రెల స్కామ్ విషయంలోనూ అలాంటిదే రిపీట్ అవుతుందా అనేది తేలాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం పశు సంవర్ధక శాఖకు సంబంధించిన ఫైళ్లను రహస్యంగా వ్యాన్లో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. దానిపై నాంపల్లి పిఎస్లో కేసు నమోదైంది. దానిపైన కూడా దర్యాప్తు జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ప్రకాశం జిల్లా రైతుల ఫిర్యాదుతో మరో కేసుపై ఏసీబీ రంగంలోకి దిగింది. ఇవన్నీ ఏ మలుపు తిరుగుతాయో, చివరకు అప్పటి మంత్రి తలసాని మెడకు ఎలా చుట్టుకుంటుందోనని డిపార్ట్మెంట్ సిబ్బందిలో చర్చలు మొదలయ్యాయి. ఇది ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి ఆన్ టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్. సైనింగ్ ఆఫ్ బాలు. నమస్తే.